శ్రీలీలకు టాలీవుడ్ లో అవకాశాలు ఇక రానట్లేనా? అందుకే ఆమె ఇండస్ట్రీ మార్చేస్తున్నారా? ఇకపై అమ్మడి ఫోకస్ అంతా చెన్నై పైనే ఉండబోతుందా? అందుకే తెలుగు కాదని తమిళ సినిమాలపై ఎక్కువగా కాన్సంట్రేట్ చేస్తున్నారా? అసలేంటి సంగతి? తెలుగు అమ్మాయికి తమిళ ఇండస్ట్రీ కలిసిస్తుందా? శ్రీలీలకు తెలుగులో రావాల్సిన దానికంటే ఎక్కువ గుర్తింపే వచ్చింది. కొన్నిసార్లు విజయాలు తక్కువగానే ఉన్నా అవకాశాలు మాత్రం అదిరిపోయాయి. 2 ఏళ్ల పాటు గుక్క తిప్పుకోకుండా సినిమాలు చేశారు ఈ బ్యూటీ. ఈ మధ్యే కాస్త ఖాళీగా మారిపోయారు ఈ డాక్టర్ గారు. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే తెలుగులో శ్రీలీల చేస్తున్న సినిమా. ఉస్తాద్ కూడా ఇప్పుడు సైన్ చేసిన సినిమా కాదు. ఏడాదిన్నర కిందే ఈ ప్రాజెక్టులోకి వచ్చారు శ్రీలీల. ఇది మినహా తెలుగులో పెద్దగా సినిమాలు చేయట్లేదు ఈ బ్యూటీ. పైగా వరుస ఫ్లాపులు కూడా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ టైంలో శ్రీలీల ఫోకస్ అంతా తమిళ, హిందీ వైపు వెళ్తుంది. ఇప్పటికే తమిళంలో పరాశక్తితో డెబ్యూ చేశారు శ్రీలీల. పరాశక్తి ఫ్లాప్ అయినా తమిళం నుంచి శ్రీలీలకు ఆఫర్స్ మొదలయ్యాయి. తాజాగా ధనుష్, రాజ్ కుమార్ పెరియస్వామి సినిమాలో సాయి పల్లవితో పాటు మరో హీరోయిన్ గా ఎంపికయ్యారు ఈ భామ. మరిన్ని సినిమాలు కూడా ఈ భామ చెంతకు వస్తున్నాయి. గతంలో కృతి శెట్టి, తమన్నా, మీనాక్షి చౌదరి ఇలా చాలా మంది హీరోయిన్లు ముందు తెలుగు, ఆ తర్వాత తమిళంలో బిజీ అయ్యారు.